హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఇగో ఇప్పుడు మనం పోయిచాకి వచ్చినాం అన్నట్టు. పోయిచా అంటే ఏంటంటే ఇక్కడ కృష్ణునికి సంబంధించిన అన్నీ ఉంటుంది, కృష్ణుని గుడి. మన ఇంతకుముందుకు నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వీడియో చేసిన కదా, సేమ్ రిటర్న్ రాంగ్గా అదే రూట్ ఉంటుంది పోయిచా కూడా. ఇక చూసిపోవని చెప్పేసి ఇక్కడ కూడా ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూపిస్తా. ఒకవేళ మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వీడియో చూడకపోతే ఐకార్డ్లో పెడతా, చూడుర్రి. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ ఇద్దాం. ఇప్పుడు మనం ఎంట్రీ కాడికి వచ్చినాం. ఇదే ఎంట్రీ అన్నట్టు. ఎంట్రీ చూడు హైలైట్ ఉంది ఇక్కడ. ఇదంతా ఆర్కిటెక్చర్ అయితే మస్తు చేసిరు. కొండెంగలు కొండెంగలు ఉన్నాయి, బాగా తిరుగుతున్నాయి కొండెంగలు. ఇదంతా మంచిగా ఉంది. ఇదంతా ఏంటంటే కృష్ణుంది అన్నట్టు, లోపల కృష్ణుని గుడి ఉంటుంది. మనం లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దీనిది ఎంట్రీ ఇట్లుంటుంది మొత్తం. నేను ఇంతకుముందుకి స్టార్టింగ్ నేను కాలేజీలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఒక లెక్క ఉన్నది, ఇప్పుడు ఒక లెక్క ఉంది. మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికి ఎంట్రీ ఇక్కడ 10 రూపాయలు తీసుకున్నారు. అక్కడ బైక్ పార్కింగ్కి 10 రూపాయలు, అలా కారు ఉంటే కారు వాళ్ళకి 50 రూపాయలు అట్లా తీసుకుంటారు. మనం ఫస్ట్ ఎంట్రీ ఇచ్చుడుతోటే ఇక్కడ ఇది ఈ లెవెల్లో తెలియదు కానీ రాజు లెక్క ఉన్నాడు. మొత్తం ఇదంతా వేరే ఉంది. ఎవరు? స్వామి నారాయణ. ఇక్కడ ఇది ఉంది. ఇక ఈ చుట్టూరుగా చూస్తే ఇదంతా హైలైట్ ఉంది. ఎంత నైట్ వ్యూ కదా, నైట్ వ్యూ ఇంకా హైలైట్ ఉంటుంది ఇక్కడ డే వ్యూ కంటే. ఇక్కడ కృష్ణుంది బొమ్మ కూడా ఉంది, కృష్ణుంది స్టాచ్యూ కూడా హైలైట్ ఉంది. మొత్తం ఇక నైట్ వ్యూ ఖతర్నాక్ కనబడుతుంది. ఇక్కడికి నైట్ వస్తేనే బెస్ట్, ఎందుకంటే ఇలాంటివి అవన్నీ చూడొచ్చు. మార్నింగ్ వచ్చినప్పుడు ఏం కనబడవు ఇక్కడ. అక్కడ గుడి చూడుర్రి, గుడి మొత్తం హైలైట్ ఉంటుంది, మొత్తం అవన్నీ లైట్లతోటి చూడుర్రి. నైట్ వ్యూ మంచిగా ఉంటుంది పొద్దున కంటే. అదే చెప్తాను. ఇదంతా గుడి అన్నట్టు. మనం అక్కడికి లోపలికి ఎంట్రీ ఇస్తాము. అట్లకెళ్ళి ఇక్కడ ఏదో పెట్టిరు కదరా కొత్తగా స్టాల్స్, ఇవంతా ఫుడ్ స్టాల్స్ అనుకుంటా. మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అది స్టాల్స్ లేకుండే, ఫుడ్ స్టాల్స్. ఇప్పుడు మెల్లమెల్లగా మొత్తం అప్డేట్ చేస్తారు ఇదంతా. మనం గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇటు సైడ్కి ఇవన్నీ హైలైట్ ఉన్నాయి. ఇక్కడ లైట్లు, మధ్యలో ఈ బొమ్మలు అంటే ఇవి ఇక దేవుళ్ళు అన్నట్టు, మనకు పేర్లు అంతగా తెలియదు. ఈ లోపలికి పోయేటప్పుడు ఇటు పక్క పొంటి ఇవి కూడా ఉన్నాయి. ఇటు ఇవి మొత్తం మంచిగా చేసిరు. ఇదంతా చూడనీకే ఇవన్నీ సూపర్ ఉన్నాయి, మస్తు చేసిరు ఇవన్నీ. ఇక్కడ ఇంకోటి పక్క పొంటి. స్టార్టింగ్ గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు శివుంది స్టాచ్యూ ఉంటుంది చూడుర్రి, శివుడు తాండవం చేసినట్టు. శివుడు తాండవం చేసినట్టు ఎట్లున్నా చూడు, హైలైట్ చేసిరు ఇదంతా. అక్కడ పైన ఇది వాటర్ వచ్చేటట్టు మస్తు చేసిరు. ఇక్కడ నుంచి మనం గుడికి ఎంట్రీ ఇస్తాం అన్నట్టు. ఫస్ట్ గుడి లోపలికి పోవాలంటే చెప్పులు ఇప్పాలి, అందుకే ఇటు పక్క పొంటి అందరు చెప్పులు ఇప్పేసి లోపలికి పోవాలి. ఇటు ఫస్ట్ లోపలికి ఎంట్రీ ఇచ్చుతుంటే ఇటు రైట్ సైడ్ ఇక్కడ ఏనుగు ఉంది. మన ఏనుగుని లాస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పట్టుకోపోతారా? అవును, ఆల్రెడీ ఇక్కడ అదేంది మన ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయిపోయినట్టున్నది, మనం కొంచెం లేట్ వచ్చినాం. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు మీకు వెళ్తే కమెంట్ చేయర్రి. ఇక్కడ ఇదంతా మంచిగా ఉంది. ఈ నుంచి టెంపుల్ వ్యూ ఇట్లుంటుంది ఓవరాల్గా. అసలుకి చూడనికి అయితే సూపర్ ఉందండి. ఆహా, ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇంతమందిని చూడలే. ఇప్పుడు చూస్తుంటే అమ్మ చూడు, కొద్ది మంది కాదు, ఫుల్ మంది ఉన్నారు. ఏదో పెద్ద గ్యాంగ్ కూడా వచ్చింది, చిన్న పిల్లల గ్యాంగే వచ్చినట్టున్నది. మనం ఈ నుంచి ఓకే, వీళ్ళ పొరాలది కూడా పిక్నిక్ ఉన్నట్టున్నది, గుడి కట్టుకుని వచ్చిర్రు. ఇక్కడ స్టార్టింగే తులసి చెట్టు ఉంటుంది. లోపల కృష్ణుడు దేవుడు ఉంటాడు. ఈ నుంచి మొత్తం లైటింగ్ అయితే అద్దరిపోయింది. మనం లోపలికి పోయి దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఫౌంటైన్ ఆన్ చేయనట్టున్నారు కదా. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది, కాకపోతే ఫౌంటైన్ ఇప్పుడు ఆన్ చేయలే.
ఇక మొత్తం వాటర్ ఉంటాయి. ఈ డే టైంలో అయితే వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఖతర్నాక్ కనబడుతుంది. బ్లూ కలర్లో మనం నైట్ టైం వస్తున్నాం కాబట్టి నైట్ లైటింగ్స్ అవన్నీ కనబడతాయి. కొంచెం వాటర్ బ్లూ కలర్లో మనకి ఏం అవపడదు. పక్క పోటీ చూస్తే ఇక చూడు మొత్తం వాటరు అంతా. ఇది ఒక శివలింగాలకి డైరెక్ట్ వాటర్ కొట్టినట్టు హైలైట్ ఉంది. ఇటు సైడ్కి అన్నీ ఇక కృష్ణుడు, ఆ, ఇంకా ఇంకా అందరు దేవుళ్ళు ఉంటారు అన్నట్టు. ఈ అందరు దేవుళ్ళని మనము చూసుకుంటా ఇక్కడ అందరు దేవుళ్ళని చూసుకుంటా మొక్కుకుంటా పోవాలి. ఇటు సైడ్కి ఉంటుంది, ఇది మెయిన్ గుడి. ఇక్కడ మెయిన్ గుడి ఉంటుంది. ఇటు సైడ్కి ఇక ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు. మనం ఇటు దిక్కు మొక్కుకొని పోవాలి. మంచిగా మొక్కుకోరా జాబ్ రావాలని. ఇక ఇటు సైడ్కి మంచిగా అయితే శివలింగాలు వాటికి వాటర్ పడుతున్నారు. హైలైట్ ఉంది. గుడిలా అది పూజ జరుగుతుంది. అందరూ కూర్చున్నారు. అక్కడ చూడు కృష్ణుడు ఎంత మంచిగా ఉంది కదా. గుడి ఎంత మంచిగా ఉందో లోపల దేవుడు కూడా అంత మంచిగా ఉన్నాడు. ఇక్కడ ఇక అందరూ జపం చేస్తారు. ఇక్కడ మెయిన్ గుడి ఉంది కదా, మెయిన్ గుడికి ఇటు సైడే ఇంకొక గుడి ఉంది. ఇంకొక గుడి కాడ ఇగో ఇటుడు లోపల ఆర్కిటెక్చర్ ఎట్లుందో ఈ గుడి లోపల ఇదంతా డిజైన్ మొత్తం హైలైట్ ఉంది. నాకు ఈ డిజైన్ చూస్తుంటేనే మస్తు అనిపించింది. ఇదంతా హైలైట్ ఉంది. ఇగో లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు సూపర్ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకొక దేవుడు. అందరూ భక్తులందరూ ఇక్కడ మొక్కుతారు. ఇక్కడ ఇక ఇటు పక్క నుంచి మొత్తం ఓవరాల్గా వ్యూ అయితే హైలైట్ ఉంటుంది గుడిది. సూపర్ అనిపిస్తుంది నాకు ఇట్లా చూస్తా అంటే. గుడిది కూడా మెయిన్ గుడికి ఇటు పక్క కూడా మన హనుమంతుడు ఉంటాడు. హనుమంతుని గుడి కూడా హైలైట్ ఉంటుంది. ఇదంతా అసలుకి హనుమంతుడు అసలుకి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉందో ఇదంతా. ఇదంతా చూస్తుంటే డిజైన్ మొత్తం హైలైట్ ఉంది. అసలుకి దేవుడు ఎంత మంచిగా ఉన్నాడు. ఇంకా ఈ గుడిది ఏంటంటే మెయిన్ టెంపుల్ ఇక్కడ సెంటర్లో ఉంటుంది. మెయిన్ టెంపుల్ సెంటర్లు ఉంటే చుట్టూరుగా వాటర్ ఉంటుంది అన్నట్టు. చుట్టూరుగా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ చుట్టూరుగా ఈ బౌండరీస్ లెక్క ఉంటాయి అన్నట్టు. ఇదంతా వేరే ఆర్కిటెక్చర్ అంతా సూపర్ కట్టిరు ఇదంతా. అవి ఇవన్నీ విష్ణు రూపాలు అంటే చిన్న చిన్న పెట్టిండు. కింద విష్ణుమూర్తి ఉంటుంది, అక్కడనేమో లింగం ఉంటుంది శివుడు. అంటే ఇదంతా మన దేవుళ్ళది ఎట్లుంటుందో అవన్నీ బేస్ చేసుకొని ఈ గుడిని అనేది కట్టిరన్నట్టు. మెయిన్ ఎవరు ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు అట్లా అట్లా బేస్ చేసుకొని ఇదంతా డిజైన్ చేసిరు అన్నట్టు. చూడనీకైతే ఇదంతా సూపర్ ఉంది. నైట్ వ్యూ కూడా ఖతర్నాక్ ఉంది. డే టైం వ్యూ కూడా హైలైట్ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అంటే బ్లూ కలర్లో కనబడితే మస్తు ఉంటుంది. పైన మెయిన్ గుడి ఉంటుంది, కింద ఇంకొక గుడి ఉంటుంది. కింద కూడా చూపిస్తా లోపల ఎట్లుంటుంది అనేది. ఇదో ఎంట్రీ ఇట్లున్నది చూడు. లోపలికి పోయేటితోటి మొత్తం ఇదంతా ఎంత మంచిగా ఉందో ఇదంతా. అసలుకి ఇదంతా హైలైట్ ఉంది ప్రశాంతంగా. లోపల దేవుడు ఉన్నాడు. ఇదంతా ప్రశాంతంగా ఉంది. ఇదంతా ఎవరు లేరు ప్రస్తుతానికైతే. మొత్తానికి పోయిచ అయితే కంప్లీట్ అయిపోయింది గుజరాత్లో. వీడియో ఎట్లుందో కమెంట్ చేసి అయితే అస్సలకే మర్చిపోకూర్రి. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.